ఏంటమ్మా ఇది? మీ నాన్న నీతో తండ్రిలా కాదు, ఒక స్నేహితుడిలా ప్రవర్తిస్తుంటాడు. అలాంటి స్నేహంలో తాపరికాలు ఉండొచ్చా? నువ్వు ఒక అబ్బాయితో ఫోన్లో మాట్లాడటం నేను చూశాను. మీ నాన్న ప్రతి విషయం నీతో పంచుకుంటాడు. మరి ఇంత ముఖ్యమైన విషయం మీ నాన్నకు చెప్పలేదేంటమ్మా? అది సడన్ గా నాన్నగారు అడిగేసరికి చెప్పలేకపోయాను మావయ్య. చూడమ్మా, మీ నాన్న పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావంటే వాడు డెఫినెట్ గా మంచివాడై ఉంటాడు. ఆ విషయం మీ నాన్నకి చెబితే చాలా సంతోషంగా ఒప్పుకుంటాడు. నువ్వు దాచే నిజం వల్ల ఇద్దరూ సంతోషంగా ఉండాలి, బాధపడుతూ ఉండకూడదు. వెంటనే మీ నాన్నకు చెప్పేసేయ్. ఓకే మావయ్య, సాయంత్రం నాన్నగారింటికి రాగానే చెప్పేస్తా. ఈ ఎర్రదాన్ని పడేయాలని చూస్తుంటే ఇది నా మాట వినట్లేదు బావా. ఈ ఎర్రది పడాలి. ఈ ఎర్రది ఇడియట్. ఇంకోసారి కామెంట్ చేస్తే చంపేస్తా. రే, మాట్లాడేటప్పుడు అటు ఇటు చూసుకొని మాట్లాడాలి. లేకపోతే ఇదిగో ఇలాగే కుడి ఎడమ కలిపి వాయించేస్తారు. పడిపోయింది. అమ్మాయి ఫోన్ రా, ఒక నిమిషం. చెప్పండి క్లాస్ గారు. ఏం చేస్తున్నావు? ఈ మధ్య మా యదవులు కళ్ళల వెంట తెగబడుతున్నారులేండి. వాళ్ళను దారిలో పెడుతున్నాను అంతే. వాళ్ళని కాదు, ముందు మన లవ్ ని ఓ దారిలో పెట్టాలి. చెప్పండి, ఏం చేద్దాం? ఫోన్లో మాట్లాడడం ఇంకా ఆపే. ఏమండి 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 దారిలో పెడతానని ఎడారిలోకి నెట్టేస్తానేంటండి? మన ప్రేమకున్న ఒకే ఒక్క కనెక్షన్ ఈ ఫోన్. దాన్ని కట్ చేస్తే ఎలాగండి? తప్పదు మాస్ గారు, కట్ చేస్తేనే కదా మనం కలవగలిగేది. అంటే మీరు నన్ను కలుస్తారా? అంటే మనం ఫోన్ కి ఫుల్ స్టాప్ పెట్టి లైవ్ లో లవ్ జర్నీ చేద్దాం. ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం. ఈడేంట్రా పోనకు వచ్చిన పోతురాజులు అలా ఎగురుతున్నాడు? ఎప్పుడు కలుద్దామండి? ఈ రోజే. ఈ రోజా? ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం. ఎక్కడ కలుద్దామండి? దివీస్ బ్రిడ్జ్. ఆహా, నా ఫేవరెట్ ప్లేస్ అండి. 5 minutes లో అక్కడ ఉంటానండి. హలో, ఎగిరింది చాలు, ఎక్సైట్మెంట్ తగ్గించుకో. టైం తర్వాత చెప్తా. ఏమండి 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 ఏమైంది? ఆ అమ్మాయి నన్ను కలుస్తా అందిరా.